హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు రాయలసీమ పచ్చి పులుసు చేసుకోబోతున్నాము. ఈ పచ్చి పులుసు ముద్దపప్పుతో చాలా చాలా బాగుంటుందండి. పాతకాలంలో పచ్చి పులుసు ముద్దపప్పు ఫంక్షన్లకు పెట్టేవాళ్ళు, ప్రతి ఫంక్షన్కి కూడా. ఇప్పుడు కూడా నేను చాలా సాటలు చూశానండి. పచ్చి పులుసు ముద్దపప్పు ఫంక్షన్లో పెడుతున్నారు. చాలా బాగుంటుంది ఈ ముద్దపప్పుతో పచ్చి పులుసు తింటే. ఈ రాయలసీమ పచ్చి పులుసు అండి. ఈరోజు పచ్చి పులుసు చేసుకోబోతున్నాము. ది ఇది పోపు అదేం పెట్టుకోరండి. మన ఛానల్లో పాతకాలం పచ్చి పులుసు, మామిడికాయ పచ్చి పులుసు కూడా ఉండయి. ఈరోజు రాయలసీమ పచ్చి పులుసు అండి. దీనికి నేను ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను. స్టవ్ మీద ఇప్పుడు 4 తొడాలతో 4 ఎండుమిర్చి కాల్చుకుంటున్నా. పాతకాలంలో బొగ్గుల మీద కాల్చుకునేవాళ్ళు. ఇప్పుడు బొగ్గులు లేవు కదా. స్టవ్ సివిలో పెట్టుకుని 2 కాయలు కాల్చుకోవాలి మాడిపోకుండా. తొడాలు లేని కాయలు అయితే మీరు డీప్ ఫ్రై చేసే గెరిట్లో పెట్టుకునైనా కాల్చుకోవచ్చు. ఈ తొడాలు పట్టుకుని కాల్చుకుంటున్నాను. బాగా మాడిపోకుండా సన్నపు చెగలో కాల్చుకోవాలి. అట్టా సన్నపు చెగను కాల్చుకుంటే మాడిపోకుండా. చూడండి ఎంత గాలినియో. వీటిని బాగా అప్పుడేం చేసేవాళ్ళు అంటే ఉప్పు మిరపకాయలు బాగా నలిపేవాళ్ళు. ఇప్పుడు నలపటం లేదు కదండి. నేనైతే ఇప్పుడు చిన్న రొట్టె దంచుతున్నాను. మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తొడాలు తీసి చిన్న రొట్టె ముక్కలు చేసి వేసుకుందాము. అన్నీ కూడా మీకు చిన్న జారు ఉందనుకోండి, కొంచెం తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఆను ఆపుగా ఒకసారి తిప్పుకోండి. కచ్చా బచ్చాగా దంచుకుంటే సరిపోద్ది. ఇట్లా జారులో అయినా వేసుకోవచ్చు. నేను రోట్లో దంచుతున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నా, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇప్పుడు కచ్చా బచ్చాగా దంచుతాము. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాయలసీమ పచ్చి పులుసు అండి. మీరు నేను బెల్లం వేసుకుంటున్నానండి. రాయలసీమ పచ్చి పులుసుకి అసలు బెల్లం వేసుకోరు వాళ్ళు. కానీ నూగుల పొడి, వేయించిన నూగుల పొడి మాత్రం 1 స్పూనో 2 స్పూన్లో వేసుకోండి. ఇప్పుడు అంత కచ్చాబచ్చాగా దంచిన ఒక బౌల్లో వేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలు కోసేసుకున్న ఒక 3 స్పూన్లు బెల్లం వేసుకుంటున్నాను. మాకు బెల్లం అయింది తినరని నేను వేసాను. అసలు మామూలుగా అయితే రాయలసీమ వాళ్ళు బెల్లం వేసుకోరు. చూడండి బాగా కలుపుకుంటే నీరు వచ్చేసింది. ఉల్లిపాయలు ఆ బెల్లం ఉప్పు వేసి కలుపుకుంటే 2 ఎల్లుల్లి కొట్టేసుకోండి. మనం చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని ఆ చింతపండు పులుసు తీసుకుని పోసుకుందాము. రాయలసీమ పచ్చి పులుసు రెడీ అయిపోయినాయి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. దీనికి ఏం పోపు పెట్టుకోమండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంటే ఎంత కమ్మగా ఉండయో. ఉప్పు చూసుకోండి. ఇప్పుడే ఉప్పు చూసుకుని కొంచెం ఉప్పు చాలకపోతే నాకైతే కొంచెం ఉప్పు పట్టింది. ఉప్పు వేసుకుంటున్నాను. పచ్చి పులుసు రెడీ అయినండి. దీనికి కాంబినేషను ముద్దపప్పు పెట్టుకుని తింటుంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో. ఇప్పుడు ప్రతి ఫంక్షన్లో కూడా ఉలవచారు, పచ్చి పులుసు, ముద్దపప్పు ఇటు పెడుతున్నారు. ఇప్పుడు బౌల్లో పోసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉండయో. రాయలసీమ పచ్చి పులుసు 4 ఎండుమిర్చికే మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు ముద్దపప్పు వేసుకుని తిందాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పాతకాలం పచ్చి పులుసులాగా రాయలసీమ పచ్చి పులుసులో ఇప్పుడు ముద్దపప్పు వేసుకుని మీరు కూడా ఒక్కసారి ఇట్టా ట్రై చేయండి. రాయలసీమ పచ్చి పులుసు ముద్దపప్పు. వాళ్ళైతే ఏ పోపు వేయరు, బెల్లం వేయరు. బెల్లం వేయకుండా 2 స్పూన్లు వేయించిన నువ్వుల పొడి వేసుకుంటారు. సూపర్గా ఉంటాయండి. అంత కమ్మగా ఉంటాయి నువ్వుల పొడి వేసుకున్నా కూడాను. చూడండి ఎంత బాగుందో పచ్చి పులుసు అయితే. ముందల ఒక ముద్ద తింటే కానీ నోరు ఊరుతుంది. అసలు అంత బాగుంది. బాయ్ అండి.